friends, welcome to my channel Lakshmi Mayonnaise and Vlogs. నేను ఎగ్ ఆమ్లెట్ చేస్తాను. ఎగ్ ఆమ్లెట్ మామూలుగా ఉన్నట్ల వెరైటీగా చేస్తున్నాను నేను. దీనికోసం 3 గుడ్లు తీసుకున్నాను. మళ్ళీ ఒక ఎర్రగడ్డ తీసుకొని కట్ చేసుకున్నాను. కొద్దిగా కారం, తగినంత సాల్ట్. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎర్రగడ్డలకి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. దీనికి బాగా దీంట్లోకి గుడ్లు బాగా కొట్టుకొని వేసుకుందామండి. గుడ్లు వేసుకున్నాక బాగా కలుపుకోండి. ముందుగా కడాయి పెట్టుకున్నామండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. నేను ఎక్కువ మీడియం నూనె వంటల్లోకి ఎక్కువ వేస్తానండి. కొద్దిగా తగినంత నూనె వేసుకున్నాను. బాగా ఆయిల్ అంత వేడెక్కినాక వేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో వేసుకున్నాం. కాసేపు అలాగే ఉంచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలా. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలా. ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలండి. ఇట్లా దీన్ని 1 నిమిషం మగ్గనివ్వాలా. తర్వాత 1 నిమిషం తర్వాత కొద్దిగా ధనియాల పొడి, తర్వాత పెప్పర్ పొడి, తర్వాత గరం మసాలా పొడి బాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాగా దానికి పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని లో సిమ్లో 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు ఆమ్లెట్ ఫ్రై. టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనము అన్నం చట్నీ లేక కానీ బాగుంటుంది, పప్పన్నం లేక కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి.